అదే పరిస్థితి ఏదైతే ఆయనకైతే కొంచెం సీరియస్ గానే ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఒకసారి సర్జరీ కూడా జరిగిందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గుండె నొప్పికి సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి సమస్య ఉంది ఆయనకి అనేది అయితే కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే అరెస్ట్ సందర్భంలోనే ఆయన కండిషన్ చెప్పారు. 2 రోజులు ఆగి నేను వైద్య పరీక్షలు నిర్వహించుకొని వస్తానన్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం అసలు ఆగకుండా ఇమ్మీడియట్ గా రాత్రికి రాత్రి ఆయన్ని తరలించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దాదాపుగా 2 రోజుల పాటు పోలీసు కస్టడీలో కానీ కోర్టులో కానీ ఆయన తీవ్రమైనటువంటి ఇబ్బంది పడ్డారనేది కూడా చెప్తున్న పరిస్థితుంది. ఎందుకంటే ఆరోగ్య పరిస్థితి మీద ఆయన మీడియా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన మాట్లాడలేనటువంటి పరిస్థితి కూడా మనం చూసినటువంటి నేపథ్యం అయితే ఉంది. మొత్తం మీద అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత క్రిటికల్ గా ఉన్నటువంటి నేపథ్యంలోనే పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు పూర్తి స్థాయిలో అధికారుల ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ప్రభుత్వం కూడా ఆయనకి ఏదైనా జరిగితే ప్రమాదం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని ఉద్దేశంతో ఇమీడియట్ గా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వాస్తవంగా ఆయన కడప సెంట్రల్ జైలు కానీ ఇటు తరలించినట్లయితే కడప జిల్లా హెడ్ క్వార్టర్ లో మంచి వైద్య సదుపాయాలు ఉన్నాయి. రిమ్స్ ఆసుపత్రి ఉంది, రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఉంది, ఇంకా అనేకమైనటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడైతే ఆయనకి గుండెకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి చికిత్స అందేటువంటి అవకాశం ఉంది. కానీ ఆయన్ని రాజంపేట సబ్ జైలుకు తరలించడంతో రాజంపేట అనేది ఒక సబ్ డివిజన్ రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ మాత్రమే కాబట్టి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి తప్ప పెద్ద ఆసుపత్రులు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. లేదంటే అటు తిరుపతి కానీ ఇటు కడప కానీ తీసుకురావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఆయన మరి ఏం చేస్తారు జైలు అధికారులు అనేది చూడాలి. ఇప్పుడైతే వైద్య పరీక్షలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మరి కొద్దిసేపట్లో ఎటువంటి సమస్య ఉంది ఏంటి అనేది కూడా వైద్యులు కానీ అదేవిధంగా జైలు అధికారులు కానీ మాట్లాడితేనే కానీ సమస్య ఏంటి ఎట్లా ఉంది ఆయన కండిషన్ ఏంటి అనేది కూడా తెలిసేటువంటి అవకాశం లేదు. రైట్. అంటే శ్రీనివాస్, అంటే గతంలోనే ఆయన పక్షవాతానికి సంబంధించి కూడా కొన్ని మెడిసిన్స్ ఆయన స్నేహితుడు అక్కడికి వెళ్ళి ఇవ్వడం కూడా జరిగింది. సో ఇప్పుడున్న కండిషన్స్ అంటే ఆయనకి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గా కూడా తెలుస్తోంది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? ఇంతవరకు వాళ్ళ కుటుంబ సభ్యులైతే ఎవరు మనకు అందుబాటులోకి రాలేదు. ఆయన సహాయకులు ఒకరు మాత్రం అక్కడ ఏదైతే జైలు దగ్గర ఆయన్ని జైల్లోకి తీసుకువెళ్ళేటప్పుడు మాత్రం కనిపించారు. సో అతను వైద్యానికి సంబంధించినటువంటి మందులు కానీ అవి తీసుకువెళ్లారు అని చెప్పి అయితే చెప్తున్నారు. ఇంతవరకు మరి అది జైల్లోకి అనుమతించారా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆయన అరెస్ట్ సందర్భంగా ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ లో ఒక ప్రభుత్వ వైద్యుడు వచ్చి క్లియర్ గా చెప్పారు ఆయనకు అన్ని పరీక్షలు నిర్వహించి ఇప్పటికైతే స్టేబుల్ గా ఉన్నారు. కానీ ఆయనకు సడన్ గా ఏదైనా కానీ ఒత్తిడికి గురైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయనేది కూడా సంబంధిత వైద్యుడు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని జైలు అధికారులు కానీ అదేవిధంగా పోలీసులు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇంతవరకు కూడా వాళ్ళ జాగ్రత్తలు తీసుకున్నారు. ఎప్పుడైతే ఆయనకి ఆ సమస్య వచ్చి ఆయన తీవ్రమైన ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆసుపత్రికి తరలించారు తప్ప ముందస్తు జాగ్రత్తలు అంటూ తీసుకున్నటువంటి పరిస్థితి అయితే లేదు. మరి జైల్లోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి వైద్య పరీక్షలు నిర్వహించారా మళ్ళీ అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. అక్కడ ఏంటి అనేది ఎవరిని కూడా లోపలికి పోనీయడం పరిస్థితి. ఈ రోజు ఒకే ఒక్క అట్టేపాటి అమర్నాథ్ రెడ్డిని మాత్రమే ఎల్లో చేసి ములాఖత్ కి ఆయనతో మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చారు. మరో కోరమట్ల శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే ఆయన ప్రయత్నం చేసినప్పటికీ ఆయనకి ములాఖత్ ఇవ్వనటువంటి పరిస్థితి అవుతుంది. మరి కుటుంబ సభ్యులు వస్తే ఏం చేస్తారనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.